బ్రేకింగ్ చూస్తున్న ముంబై మాఫియాలో చేరాలనుకున్న ఓ బాలుడు ఏకంగా కన్న తల్లినే చంపేశాడు. తల్లి పాలిట కన్న కొడుకే కాల యముడయ్యాడు. మరో మైనర్ స్నేహితుడితో కలిసి హతమార్చాడు. విజయనగరం జిల్లా డోలపేటలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నెల 4న డోలపేటలో నివాసం ఉంటున్న ముంజేటి సతీష్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తన భార్య కనిపించలేదు. చిందరవందరగా పడి ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య కనిపించకపోవడంతో ఇరుగు పొరుగు వారిని అడిగి వెతకసాగాడు. ఇంటి పక్కనే ఉన్న పొదల్లో భార్య మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అప్పటికే 10వ తరగతి పాస్ అయిన కొడుకు కూడా కనిపించకపోవడంతో రాజాం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలు రాబట్టారు. మృతురాలు స్పందన కుమారుడు తల్లి నిత్యం ఏం పని చేసినా ఆంక్షలు పెడుతోందని తన స్నేహితులతో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాడు. అదే సమయంలో క్రికెట్ గ్రౌండ్ లో మరో ఇంటర్మీడియట్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి తండ్రి మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఆ బాలుడు కూడా ఇంటి నుండి కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నాడు. వీరిద్దరూ తమ సమస్యలను చెప్పుకొని స్నేహితులుగా మారారు. దీంతో ఒక పథకాన్ని రచించారు. ఎలాగైనా తల్లిదండ్రులను చంపి ముంబై పారిపోయి అక్కడ మాఫియాలో చేరాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ముంజేటి సతీష్ కుమారుడు తన తల్లిని చంపేందుకు స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లారు. తల్లి ఇంకా రాకపోవడంతో బాత్రూంలో దాక్కున్నారని, తల్లి రాగానే చంపేందుకు నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. స్పందన ఇంటికి వచ్చి బాత్రూంలో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లగా మాటు వేసిన ఆమె కొడుకు అతని స్నేహితుడు బలంగా గొంతు నిలిపి చంపేందుకు ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెల్లడైతే తప్పించుకునేందుకు ప్రయత్నించిన స్పందన కొన ఊపిరితో ఉండగా మరణాయుధాలతో కిరాతకంగా పొడిచి చంపేశారు. అనుమానం రాకుండా రక్తపు మడుగులను తుడిచేసి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఇంట్లో 9 తులాల బంగారం, 5,000 నగదు పట్టుకుని పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజాం నుంచి వెళ్లిన వీరు ముందుగా మందసలో ఓ స్నేహితుడిని కలిశారు. అక్కడి నుంచి విశాఖపట్నం, ముంబై వంటి ప్రాంతాలు తిరిగి చివరకు తిరుపతి చేరుకున్నారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్ కార్డులను తీసివేసి వైఫై ద్వారా ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో ఉన్న వారి ఫోన్లను ట్రాక్ చేస్తూ పోలీసులు తిరుపతిలో వారిని పట్టుకున్నారు. అయితే ఇద్దరు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించారు పోలీసులు. రాజ్యంలో ఒక నేరం జరిగింది. ఈ నేరం జరగడానికి కారణం ఏంటంటే ముందు ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు. 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగా అనిపించింది కుర్రాడికి. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టడం. ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్నీ పెట్టడం వల్ల, అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో, పరిభాషలో. అంటే ఫ్రెండ్స్ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ